ఆపలేరు. Nobody can stop this flow. Hallelujah. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు చెప్దాం. ఓర్పు విశ్వాసం. ఓర్పు విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఓర్పుకి విశ్వాసంకి ఒక పరీక్ష రాబోతుందని, అది పూర్తి స్థాయిలో ఉండబోతుందని నేర్చుకుంటున్నాం. ఈ ఓర్పుకి వచ్చే పరీక్ష, ఈ విశ్వాసం నాకు వచ్చే పరీక్ష ఇప్పుడు మనం చూస్తున్నది కొంచెం స్థాయిలోనే. దీనిని ఫుల్ లెంత్ లో, అంటే మిట్ట మధ్యాహ్నపు ఎండ ఎలా ఉంటుందో అలా పూర్తి స్థాయిలో మనం ధర్మ విరోధి బయలుపరచబడినప్పుడు అప్పుడు మనం దానికి వచ్చే పరీక్షను ఫుల్ లెంత్ లో చూస్తాం. అప్పటి వరకు యూనిట్ ఎగ్జామ్సే, అప్పుడు ఫైనల్ ఎగ్జామ్. అప్పటి వరకు స్లిప్ టెస్ట్లే, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్. అప్పటి వరకు సడన్ టెస్ట్లే, కానీ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్. అటు ఓర్పుని విశ్వాసంని అస్సలు కోల్పోవద్దు. దాన్ని కడ వరకు పట్టుకోవాలి. ఎప్పటి వరకు పట్టుకోవాలి? కడవరి వరకు పట్టుకోవాలి. పట్టుకోవాలి. హల్లెలూయా. ఈ విషయం నిమిత్తం ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి యేసురాజా. సత్యవంతుడా, నీకే స్తోత్రములయ్యా. యుగ యుగములకు ఉన్న రాజా, స్తోత్రములయ్యా. తండ్రి యేసయ్య, ఓర్పును, విశ్వాసమును, నిరీక్షను మేము కలిగి ఉండుటకు కృప చూపించండియ్యా. అవునయ్యా నా తండ్రి ప్రభువా, ఓర్పుకు విశ్వాసమునకు పరీక్ష రాబోచుండగా ఇప్పుడైతే నా తండ్రి ప్రభువా, ఓన్లీ నా తండ్రి ప్రభువా యేసయ్య, వేకువచ్చామున వలె నా తండ్రి ప్రభువా, ఒక శాంపుల్ వలె నా తండ్రి ప్రభువా ధర్మ విరోధి పని చేయించుండగా నా తండ్రి ప్రభువా, కానీ ఒక కాలం రాబోచున్నది నా తండ్రి, మధ్యాహ్నము సూర్యుడి వలె నా తండ్రి ప్రభువా పూర్తి స్థాయిలో నా తండ్రి ప్రభువా ధర్మ విరోధి పని చేయనప్పుడు నా తండ్రి ప్రభువా యేసయ్య, మేము నా తండ్రి ప్రభా ఎక్కడ కూడా నా తండ్రి యేసయ్య, నా తండ్రి యేసు రాజా, నా తండ్రి యేసయ్య ఓర్పులోను విశ్వాసములోను నా తండ్రి ప్రభా, నా తండ్రి పడిపోయే వారంగా మేము ఉండక నా తండ్రి గొప్ప విశ్వాసము కలిగిన వారముగా, ఓర్పు సహనము కలిగిన వారముగా నా తండ్రి ప్రభువా మేము జీవించుటకు కృప చూపించండియ్యా. నా తండ్రి ప్రభువా ఎక్కడ కూడా నా తండ్రి మేము పడిపోకూడదు, కానీ నా తండ్రి ప్రభువా నీ యందు గొప్ప నిరీక్షణ కలిగిన వారముగా నా తండ్రి, ఓర్పు కలిగిన వారముగా నా తండ్రి, సహనముతో నా తండ్రి ప్రతి సిచ్యువేషన్ని నా తండ్రి ప్రభువా ఎదుర్కొనుటకు కృప చూపించండియ్యా. నా తండ్రి ప్రభువా శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేస్తుందని నా తండ్రి మేము నమ్ముచున్నాం ప్రభువా. నా తండ్రి ప్రభువా అట్టి నా తండ్రి శ్రమలో నా తండ్రి ఓర్పు కలిగిన వారముగా, ఓర్పులో నా తండ్రి ప్రభువా పరీక్ష వచ్చినప్పుడు నా తండ్రి నిరీక్షణతో నా తండ్రి ప్రభువా నా తండ్రి యేసయ్య మేము నా తండ్రి ఎదుర్కొనుటకు కృప చూపించండియ్యా. ఎక్కడ కూడా నా తండ్రి ప్రభువా మేము నా తండ్రి ప్రభువా మా నిరీక్షణను కోల్పోయకుండా జాగ్రత్తగా ఉండటానికి కృప చూపించండియ్యా. నా తండ్రి మా విశ్వాసమును మేము ఎక్కడ కూడా నా తండ్రి ప్రభువా విడిచిపెట్టే వారముగా ఉండక మీ యందు నమ్మకముతో నా తండ్రి ప్రభువా మేము
ముందుకు నడిపింపబడుటకు కృప చూపించండి నా తండ్రి ప్రభువ. ఎక్కడ కూడా నా తండ్రి ప్రభువ మాలో అన్బిలీఫ్ అనేది ఉండకుండా మేము జాగ్రత్త పడుటకు కృప చూపించండి నా తండ్రి ప్రభువ. పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నా తండ్రి ప్రభువ యేసయ్య మిమ్మల్ని పూజిస్తూ సేవిస్తూ నా తండ్రి యేసయ్య గొప్ప విశ్వాసముతో నా తండ్రి ప్రభువ మేము ముందుకు వెళ్ళటకు కృప చూపించండి. అంతేకాదయ్యా నా తండ్రి యేసయ్య ఓర్పు కలిగి ఉండుట నా తండ్రి ప్రభువ మాకు నేర్పించండి ప్రభువ. అటువంటి నిరీక్షణను నా తండ్రి మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. మరి విశ్వాసము నా తండ్రి ప్రభువ తండ్రి ఫ్రూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ లను గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ లను నా తండ్రి ప్రభువ మీరు ఇచ్చి ఉండగా నా తండ్రి అట్టి గొప్ప విశ్వాసమును నా తండ్రి యేసయ్య మేము విడిచిపెట్టక నా తండ్రి మీ యందు విశ్వాసములో నా తండ్రి ప్రభువ మేము దినదినము ఎదుగుటకు కృప చూపించమని నా తండ్రి వేడుకొంచున్నామయ్యా. నా తండ్రి ప్రభువ మీరు అక్కడ వచ్చినంత వరకు కూడా నా తండ్రి ప్రభువ మేము నమ్మకముగా నా తండ్రి జీవిస్తూ ఓర్పు కలిగిన వారముగా సహనము కలిగిన వారముగా గొప్ప విశ్వాసముతో నా తండ్రి మీ తట్టు మా కన్నులెత్తి నా తండ్రి యేసయ్య చుచ్చు మా పరుగు నా పందెములో నా తండ్రి ప్రభువ మేము నా తండ్రి ప్రభువ ముందుకెళ్ళుటకు కృప చూపించమని నా తండ్రి యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. Thank you Jesus. Hallelujah. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. హల్లెలూయా. ఓకే. సో ఓర్పుకి విశ్వాసంకి రాబోతున్న పరీక్ష కొరకు దేవుడు మనల్ని విశ్వాసంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పరీక్షిస్తూ ఉంటారు, నిజానికి సిద్ధపరుస్తూ ఉంటారు. అందుకే చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 5వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. దేని కొరకు మీరు శ్రమపడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ఇలా ఓర్చుకోవడం ఏంటట? దేవుని న్యాయమైన తీర్పుకు. ఏంటి? మనం ఓర్చుకోవడం ఆయన న్యాయమైన తీర్పుకు సూచనగా ఉందా? ఓర్చుకుంటే తీర్పు వస్తుందా? అర్థమవుతుందా? భూమి మీద నువ్వు ఓర్చుకుంటున్న ఓర్పు దేవుని దగ్గరకు చేరేసరికి తీర్పుగా మారుతుందమ్మా. దేవుడు చూడట్లేదా అనిపించచ్చు. ఏనండి జాగ్రత్తగా, భూమి మీద నువ్వు ఓర్చుకుంటున్న ఓర్పు దేవుని యొద్దకు చేరి తీర్పుగా మారుతుంది. అదే నువ్వే ఇక్కడ తీర్పు తీరిస్తే ఆయన తీర్పుకు స్పష్టమైన సూచనగా ఉంది ఇక్కడ ఓర్పు. ఇప్పుడు కళ్ళు మండుతున్నాయి,
ఒళ్ళు మండుతా ఉంది లేదా వేడిగా ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటే దేనికి సూచనగా ఉంది? నెక్స్ట్ ఏమవుతుంది? జ్వరం జ్వరం. ఫీవర్ రాబోతుంది. అంతే కదా. ఇప్పుడు ఈ ఒళ్ళు నొప్పులు, ఈ కళ్ళు మంట దేనికి సూచనగా ఉంది? ఫీవర్ కి సూచనలుగా ఉన్నాయి. ఫీవర్ కి సూచనగా ఉంది. అనుకోండి అలా. భూమి మీద నీ ఓర్పు ఆయన రాబోతున్న ఉగ్రతకి సూచనగా ఉంది. అంటే నువ్వు కొంచెం ఓర్చుకుంటుంటే కొంచెం తీర్పు రాబోతుందని అర్థం. ఎక్కువ ఓర్చుకుంటే ఎక్కువ తీర్పు రాబోతుందని అర్థం. ఎంతమందికి అర్థం అవుతుంది? అర్థమవుతుంది. స్తోత్రం. ఆయన న్యాయ విధులు మనకు అర్థం కావాలి. ఆయన న్యాయ విధులు మనకు అర్థం అవ్వాలి. అందుకే వినండి, చదువుదాం. 8వ వచనం నుంచి చదవండి, 8 నుండి 10 వరకు. తన పండితులకు మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహించుట మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహించుతారు. ఆ దినమున తన పరిశుద్ధాలయంలో మహిమ పరచవలసకును విశ్వసించిన వారందరి నుండి ప్రశంసించవలసకును ప్రభు వచ్చినప్పుడు వాడు ఆయన సంకల్పంలో ఆయన ప్రభావమందులు మహిమందులు పారదోలదని నిత్య నాశనమైన దండన పొందదు. ఏలైనగా నేను ఇచ్చిన సాక్షిని మూడు నమ్ముతున్నాను. బెట్టి ఆంటీ చదవరా ప్లీజ్, ఏం వినిపించలేదు ఆంటీ. ఇస్రాయేలీయులకు రాసిన 2వ పత్రిక 8వ వచనం నుండి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుస్తూ దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరిచి వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. 10వ వచనం కూడా. 10 వరకు. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విసర్జించిన వారందరూ హింసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అటు వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలపడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. చాలు. ఏమంట? మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మారు. మీరేం నమ్మారు? మేము ఇచ్చిన సాక్ష్యం నమ్మారు అంటున్నారు పౌలు. ఇప్పుడు ఆలోచించండి, ఈ ఓర్పు ఈ విశ్వాసం హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తుంది. చెప్పండి. ఓర్పు విశ్వాసము హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తుంది. నువ్వు విశ్వసిస్తున్నావు అంటే ఓర్చుకుంటావు, నువ్వు ఓర్చుకుంటున్నావు అంటే విశ్వసిస్తున్నావు.
అర్థమవుతుందా? ఇలా చేయాలి అంటే వాళ్ళు ఆయన సువార్తను నమ్మాలి. అప్పుడే ఇదంతా సాధ్యం. ఎవరి కోసం అండి నమ్మాలి? ఎందుకు ఇంతగా నమ్మాలి? ఇటువంటి ప్రశ్నలు కానీ ఉన్నాయా? ఇదిగో ఒకటే సమాధానం. ఆయన అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమయ్యేటప్పుడు దేవునిని ఎరుగని వారికి అవి అండర్లైన్ చేయవలసిన ముఖ్యమైన సెంటెన్సెస్ అండి. దేవునిని ఎరుగట్లేదు అంటే అది కూడా స్పష్టమైన సూచన ఆయన తీర్పుకి. ప్రభు అయిన యేసు సువార్తకు లోబడట్లేదు అంటే అది కూడా స్పష్టమైన సూచన వారి నాశనానికి. ఇవి లైట్ గా తీసుకునే విషయాలు కాదు అని చెప్తున్నాను. ఇదిగో ఇంటిలో ఒక వ్యక్తి ఏమీ చదవకుండా జీవితం పాడు చేసుకుంటుంటే కడుపులో ఎంత బాధ ఉంటుందో. దేవుణ్ణి విశ్వసించని వారి యందు అంత బాధ ఉండాలి. ఎందుకంటే వారి అంతం ఎలా ఉండబోతుంది అంటే నిత్య నాశనం. వారి అంతం ఎలా ఉండబోతుంది చెప్పండి? నిత్య నాశనం. ఏంటి, దేవుని నమ్ముకోకపోతేనే నిత్య నాశనం? దేవుని నమ్మాను అని చెప్పి విశ్వాసంలో నడవకపోతే కూడా నిత్య నాశనమేనా? అవును అని చెప్తుంది బైబిల్. మన చేతిలో ఉన్న బైబిల్ అవును అని చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాస జీవితాన్ని ఎంతగా కాపాడుకోవాలి? ఒకటి, ఆయన సువార్తను నమ్మాలి. 2, విశ్వాసంలోనూ ఓర్పులోనూ ఎదగాలి. ఇవన్నీ అలవాటు చేయడానికి దేవుడు శ్రమని అలౌ చేస్తారు. శ్రమని ఎందుకు అలౌ చేస్తారు దేవుడు చెప్పండి? విశ్వాసంలోనూ ఓర్పులోనూ ఎదగడం కోసం. ఆమేన్. శ్రమను ఇంకొక యాంగిల్లో చూడడం సాధ్యమైతే శ్రమల్ని ఎదుట ఆమేన్. ఆమేన్ చెప్పరే? ఆమేన్. దేనికి ఆమేన్ చెప్పారు తెలుసా? శ్రమలు నీ ఎదుట శ్రమ నీ ఎదుట ఓడిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 10వ వచనం. ఆ దినమునట తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకు. ఎక్కడ మహిమపరచబడడానికి? ఆయన పరిశుద్ధుల యందు ఆయనే మహిమపరచబడబోతున్నారు. నువ్వు ఎవరి కొరకు ఉన్నావో నువ్వు ఆయన సొంతం. నువ్వు ఎవరి కొరకు వెయిట్ చేస్తున్నావో వారు నీలో నివసిస్తారు. వినాలా? జాగ్రత్త వినాలా? నువ్వు ఎవరిని అలౌ చేస్తే వారు నీలో నివసిస్తారు. ఎవరికి ఆలయమై ఉన్నావో వారు నీ యందు మహిమపరచబడతారు. దేవాది దేవుడు నిర్ణయించిన ఆ దినం ఎటువంటిదంటే తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకు ఆయన రాబోతున్నారు. విశ్వసించిన వారి యందు ప్రశంసను పొందబోతున్నారు. ఎవరు? యేసు ప్రభు. ఎవరి ద్వారా? ఎవరిలో?
ఆయన నమ్మిన వారిలో. ఇది చాలా గొప్ప మాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడుతున్న వారు కొందరు ఉంటారు. అందరూ చేరారు అనుకుంటున్నారా? అందరూ విశ్వాసంలో ఉన్నారనుకుంటున్నారా? అందరూ ఓర్పులో ఉన్నారనుకుంటున్నారా? కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన నామం పెట్టుకుంటే చాలు, అమ్మయ్యా అనిపిస్తుంది. కాదు, ఆ దినం అలా ఉండదు. అది చాలా సీరియస్ గా ఉండబోతుంది ఆ దినం. నీలో నుండి ఆయన మహిమ బయటకు రాలేకపోతుందా? అంతటి విశ్వాసం ఓర్పు లేదా? ఆ వ్యక్తిని తొలగిస్తారండి. ఇది ఎటువంటిదంటే అందరూ స్టూడెంట్సే నిల్చుంటారు, యూనిఫామ్ సేమ్, ప్రతిది అపీరియన్స్ మొత్తం సేమ్. కానీ 30% కంటే తక్కువ వచ్చిన వాళ్ళందరినీ ఇంటికి పంపించేస్తే ఎలా ఉంటుందో అలా. ఆయన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేని వారు తొలగింపబడబోతున్నారు. ఎందులో నుండి? ఆయన మహిమ నుండి. చెప్పండి, ఎక్కడి నుండి? ఆయన మహిమ నుండి. ఆయన మహిమ నుండి. ఆయన మహిమ నుండి. అందుకే ఇప్పుడు జాగ్రత్త పడదాం. ఈ జీవితంలో ఇప్పుడే జాగ్రత్త పడదాం. పక్కవారితో చెప్పండి, ఇప్పుడు జాగ్రత్త పడదాము. ఇప్పుడే జాగ్రత్త పడదాం. జాగ్రత్త పడదాం. హల్లెలూయా. మనట్టు జాగ్రత్త తీసుకుంటూ ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.